కాళేశ్వరంను సీబీఐకి అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి పిలుపు మేరకు మేడ్చల్ పట్టణంలోని జాతీయ రహదారిపై బీఆర్ఎస్ నాయకులు మంగళవారం రాస్తారోకో చేశారు. డౌన్ రేవంత్ రెడ్డి, వద్దురా నాయన కాంగ్రెస్ పాలన, గణపతి బప్ప మోరియా, రేవంత్ రెడ్డి చోరియా, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం అంటూ నినాదాలు చేస్తూ అంబేద్కర్ విగ్రహం నుంచి పోలీస్ స్టేషన్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మేడ్చల్ మున్సిపల్ బీఆర్ఎస్ అధ్యక్షులు భాస్కర్ యాదవ్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు దయానంద్ యాదవ్, మేడ్చల్ డబుల్పూర్ సొసైటీల చైర్మన్లు రణదీప్ రెడ్డి, సురేష్ రెడ్డి, పార్టీ నాయకులు రాజమల్లారెడ్డి, మధుల శ్రీనివాసరెడ్డి, జగన్ రెడ్డి, మెట్టు శ్రీనివాసరెడ్డి, హరత్ రెడ్డి, సందీప్ గౌడ్, సంజీవ సుదర్శన్, మాజీ సర్పంచులు, మాజీ కౌన్సిలర్లు, మాజీ కోఆప్షన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి కేటీఆర్ గారి పిలుపు మేరకు మా మాజీ మంత్రివర్యులు, మా శాసనసభ్యులు, మా చామకూర మల్లారెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు మేడ్చల్ మున్సిపాల్లో ఈ ధర్నా కార్యక్రమం, నిరసన కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. ఎందుకనంటే మొన్న జరిగినటువంటి అసెంబ్లీలో ఎప్పుడు తిరిగి కేసీఆర్ గారిని లోపటేయాలి, కేసీఆర్ గారిని చంపేయాలనే ఉద్దేశం ఈ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం అంటుంది. ఎందుకనంటే ముఖ్యమంత్రి గారు ఒకటి గుర్తుంచుకోవాలి, ఈరోజు కేసీఆరే లేకపోతే, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించకపోతే నువ్వు ఒక ముఖ్యమంత్రి అయ్యేవాడివా? తెలంగాణ ప్రజలు గత 10 సంవత్సరాలుగా రైతులను, కార్మికులను, కర్షకులను, ఉద్యోగులను, నిరుద్యోగులను అందరినీ కడుపులో పెట్టుకొని కాపాడిన నాయకుడు అంటే కేసీఆర్ గారు. నువ్వు ఈరోజు సిబిఐ ఎంక్వైరీకి ఇచ్చి ఆ మహానీయుండి కేసీఆర్ తెలంగాణ 4 కోట్ల ప్రజల దేవుండి ఈరోజు ఆయన ఇజ్జత్ తీయాలని నువ్వు ఒక కుట్ర పంటా ఉన్నావు. నువ్వు సిబిఐకి ఇచ్చినా, ఇంకెక్కడిచ్చినా, ఏడికిచ్చినా ఆయన ఒక కడిగిన ఆణిముత్యంలా బయటకు వస్తుంది. ఎందుకంటే ఆయన ప్రతినిత్యం అన్నం తినాలని ఆలోచన చేయడు, తెలంగాణ ప్రజలను ఏ విధంగా కాపాడుకోవాలనేది ఆయన ముఖ్య ఉద్దేశం. అలాంటిది కేసీఆర్ గారి పైన మీరు చేస్తున్నటువంటి 2 సంవత్సరాలుగా ఒక 3 పిల్లర్లు, నీ దగ్గర సిమెంటు లేదా? మరి సిమెంటు పైసలు లేవా? లేకపోతే చెప్పు, మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలం అందరం కూడా ఆ 3 పిల్లర్ల ఖర్చు కూడా మేము చందాలు వేసుకొని ఇస్తాం, అది కట్టి నిర్మించు. కానీ నీ ఉద్దేశం ఏంటంటే ఉన్న కాళేశ్వరంను కూలగొట్టాలి, మరి అక్కడ ఆంధ్రాకు ఉన్నటువంటి మన పోలవరం ప్రాజెక్టుకు నీళ్ళు ఇవ్వాలనేది రేవంత్ రెడ్డి గారిది, చంద్రబాబు నాయుడుది ఒక డ్రామా, కుట్ర. అందులో మరి బీజేపీ పార్టీ ఆంధ్రలో మరి వాళ్ళు పొత్తు తీసుకుంటూ తెలుగుదేశంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం కూడా ఇక్కడ రేవంత్ రెడ్డికి, అక్కడ చంద్రబాబు నాయుడుకి మద్దతు ఇస్తూ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీని అణిచేయాలి, ఒక్కొక్కరిని జైలుకు తోలియాలని ఏదో ఒక కుట్ర. మొన్న ఏదైతే ఎంక్వైరీ చేసిరో అది తేలనే లేదు, హైకోర్టులో జడ్జిమెంట్ రానేలేదు. మరి దాన్ని మీరు అసెంబ్లీలో చర్చించి మరి ఏ విధంగా మీరు సిబిఐకి అప్పగిస్తారు అది మాకు అర్థమైతలేదు. అగ్గిగుండం అవుతుంది తెలంగాణ. కేసీఆర్ను టచ్ చేస్తే అగ్గిగుండం అవుతుంది. ఈరోజు ఎంతోమంది ఉద్యమకారులు, మరి ఈరోజు ఒక్క కేటీఆర్ మల్లారెడ్డి గారు పిలుపు మేరకు ఇంతమంది వచ్చిరంటే మా పార్టీ అధ్యక్షులు, మా పార్టీ కార్యదర్శులు, మా కౌన్సిలర్లు, మా ఎంపీటీసీలు, మా ఎంపీపీలు, మా సొసైటీ చైర్మన్లు పెద్ద ఎత్తున ఇవాళ నీకు పోస్టర్ అంటికేస్తాను కూడా కాంగ్రెస్లో ఇలా కార్యకర్త లేడు, అంతా మా దాంట్లో గెలిచిన వాళ్ళని గుంజుకొని ఇలా డ్రామాలు వేస్తున్నావు. వాళ్ళ పని కూడా ఖతం అయిపోయింది, నీ పని కూడా ఖతం అయింది. రాను రోజుల్లో కేసీఆర్ గారిని మళ్ళా ముఖ్యమంత్రి చేస్తామని కూడా తెలియజేస్తాం.